హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో సన్ రైజ్. ఇక్కడ చూడండి స్వీట్ లెమన్ ఉంది మాది, భలే వస్తుంది. ఇంకా పూత పూత మీద ఉంది, ఇంకా రాలేదు, వస్తాయి. దీంట్లో టమాటా మొక్కలు బాగా వచ్చేసినాయి. ఇవి తీసేసేయాలి, సపరేట్ చేయాలి. ఇదిగోండి ఆకు మీద చూడండి ఇలాగా వాటర్ వాటరీగా ఉంది. ఈ పొగ మంచు అంతా దీని మీద చేరి రాత్రికి పగలకి ఇట్లాగా మొత్తం వాటర్గా ఇలా ఆకులు నిండా ఇలా వాటర్ ఉంది. ఇది చూడండి భలే ఉంది అసలు. నాకు ఇలా గ్రీన్ గా చూస్తే చాలా ఆనందంగా ఉంటది. ఇది బ్రహ్మకమలం అండి, వస్తుంది. దీంట్లో పెట్టాను. ఇది చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ తీసేసేయాలి. ఇదిగోండి మనీ ప్లాంట్, పెద్ద ఆకు మనీ ప్లాంట్ తీసుకొచ్చి పెట్టాము. చూడండి ఎంత పెద్దగా ఉంది, ఇంకా పెద్దగా అవుతాయి. ఇది ఇలా పాకిస్తే చాలా అందంగా ఉంటది కదా అని నేను ఇలా పెట్టుకున్నాము ఇక్కడ ఈ కార్నర్ లో. ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ అన్ని కాకరకాయలు ఉన్నాయి. ఇవి కొన్ని పిండిల్లాగా ఉన్నాయి, కొన్ని కొన్ని ఇలా పండిపోయినాయి. తీసేసేయాలి, పండిపోయినాయి, లేకపోతే గ్రోత్ ఉండదు అనమాట. ఇవి తీసేస్తే ఇంకా మళ్ళీ గ్రోత్ ఉంటది. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి, ఇవి పడేస్తాం మొక్క మొదల్లోనే. ఇదిగోండి కాకరకాయ, నిన్న కొన్ని కోసేసాము, వీడియో తీయడానికి కుదరలేదు. ఇవన్నీ ఇలా పండిపోయినాయి, తీసేసేయాలి. ఇదిగోండి ఇక్కడ అన్ని ఇలా. ఇది గోంగూర కాయలు. ఇదిగోండి ఈ విత్తనాలు వచ్చేసినాయి. ఈ విత్తనాలు వేస్తే మళ్ళీ గోంగూర వస్తుంది అన్నమాట, గోంగూర మొక్కలు వస్తాయి. ఆల్రెడీ కొన్ని పండియి. ఈ అన్నిట్లో సపరేట్ గా వేసుకుంటే మనకి బోల్డ్ అన్ని వస్తాయి ఇలాగా. ఇంకొక సపరేట్ కుండీల్లో వేసుకుంటూ ఉంటే బాగా పెద్దగా బాగా వస్తాయి గోంగూర. ఇదిగోండి ఈ గోంగూర విత్తనాలు ఇట్లా భలే వస్తాయి మనకి. ఈ ఆకుకూర విత్తనాలు దీంట్లోనే మనకి ఫ్రెష్ గా ఆర్గానిక్ గా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా. ఇదిగోండి ఇంకా ఇక్కడ అన్ని ఇవేసాం, తీగ మొక్కలు, కాకరకాయ మొక్కలు వేసాము. భలే ఉన్నాయి అసలు, మొత్తం చూస్తుంటేనే హ్యాపీగా ఉంది నాకు. కాకరకాయ పూలు వచ్చినాయి, అన్ని కాకరకాయ పూలు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.